गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसेव्यन्तं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ సహృదయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉభయులు పరమ పవిత్రమైనటువంటి తిరుపతిలో పాదుకా మంటపం అక్కడ చాతుర్మాస దీక్ష ప్రారంభించి దాదాపుగా 10 రోజులు కావస్తుంది. ఈ యొక్క చాతుర్మాస్యం దీక్ష 7th సెప్టెంబర్ 2025 నాటికి ఇది పరిపూర్ణమవుతుందన్నమాట. దూర ప్రాంతాల నుండి అనేకమైన భక్తులు యూట్యూబ్లో పెట్టినటువంటి మా యొక్క ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంపర్కిస్తూ అనేకమైన వివరాలను కూడా వారు అడిగినప్పుడు వాటినన్నింటినీ కూడా మేము విశదీకరంగా తెలియజేస్తూ ఉండడం వారందరికీ ఆనందదాయకంగా ఉంది. నా కన్నడ భాషలో కూడా మా యొక్క ఛానల్ పెట్టడం ద్వారా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా దూర ప్రాంతాల నుండి భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ తమ యొక్క అభీష్టాలన్నింటినీ కూడా వారి అనుగ్రహం ద్వారా వారు పొందుతుండడం అనేటువంటిది ఇది పరమేశ్వర సంకల్పంగా నేను భావిస్తాను. ఆత్మీయులారా, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు వారి యొక్క మహిమలు అపారం. వారు యొక్క అనేక మహిమలు గుప్తంగా ఉంటాయని అనేక మార్లు చెప్పాను. సరస్వతి ఏ విధంగా గుప్తగామినిగా సంచరిస్తుందో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు చేస్తున్న అమోఘమైన లీలలు ఎందరినీ కూడా వారి యొక్క వంశముల అభివృద్ధికి అవి కారణమవుతున్నాయి. దీని ద్వారా అనేక లాభాలు పొందినటువంటి వారందరూ కూడా నాకు బాగా ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవారే. శ్రీవారు విజయయాత్ర సందర్భంగా దూర ప్రాంతాల నుండి మహాస్వాముల వారిని దర్శించుకొని వారి యొక్క పూజా కైంకర్యాలకు పరవశులైనటువంటి వారు కొందరు ఆ యొక్క విజయయాత్రలో శ్రీవారితో పాటుగానే అనుసరించిన యొక్క అనుభవాలు నాకున్నాయి. వచ్చినటువంటి వారిలో చాలా మంచి పరిణామాలు ఏర్పడి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారికి ఎవరైనా సేవ చేస్తూ ఉంటే వారికి ఆనందం. ప్రతి ఒక్కరూ కూడా కాయక వాచక మానసికంగా త్రికరణ శుద్ధిగా ఉండాలని శ్రీవారి సంకల్పం. కేవలం నమస్కారాలతో మాత్రమే కాకుండా మనం ప్రజో ఉపయోగమైనటువంటివి వచ్చినటువంటి భక్తులకు సహకరించేటువంటి కార్యక్రమాలు చేయడం వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. అట్టి సేవలు చేసుకొని అనేకమైన అనుభవాలు పొందిన వారు కోకొల్లలుగా ఉన్నారు. వారిలో నాకు తెలిసిన వారు ఒక ఆయన ఉన్నారు. ఆ వ్యక్తి చాలా నిరహంకారంతో ఉన్నటువంటి వాడు. పూర్వం వారి యొక్క బ్రాహ్మణ గురువులని సేవించుకొని అనేకమైనటువంటి సాత్విక విషయాలని బాగా వంట పట్టుకున్నాయి ఆయనకు. మంచి వ్యాపారవేత్త, అన్ని వ్యాపారాలన్నీ కూడా
తన కుమారునికి అప్పగించి ఈ విజయయాత్రలో అనేక ప్రదేశాలు మాతో సంచరించారు. ఆయన పేరు శ్రీ మల్లేశ్వరరావు అని. ఆయనది తాళ్లపూడి, అది తూర్పుగోదావరి జిల్లాలో వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. వారు శ్రీవారితో పాటుగా విజయవాడ, కాకినాడ, గుంటూరు ఈ ప్రదేశాలను తిరుగుతూ ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ప్రసాదాలు పంచవలసి ఉన్నా, లేదా వచ్చిన భక్తులందరినీ కూడా వరుస క్రమం నిలబెట్టడం కానివ్వండి, అన్ని చక్కగా చేసేటువంటి వారు. ఆయన మన సనాతన సంప్రదాయంలో ఉన్న రీతిగానే బ్రాహ్మణుల మాదిరిగానే ఆయన మంచిగా శిఖ మరియు తన పద్ధతి ప్రకారం భక్తి భజన చేసుకుంటూ ఉండేవాడు. ఆయన చూస్తే మిగతాళ్ళందరూ కూడా ఈయనలో ఉన్నటువంటి ఆచారనిష్టం చూసి అక్కడ వచ్చిన వారందరూ కూడా వారి పేరును గురించి తెలుసుకుంటుండేవారు. ఆయన ఏదైనా ప్రసాదాలు మిగులుతున్నట్టే ఆయన ఇప్పించుకొని తాను అందరిని వరుస క్రమంలో ఎంతో ప్రేమతో సంతోషంగా నవ్వుతూ అందరూ కూడా ప్రసాదాలు పంచేవారు. ఎవరికి ఏ పని చేసి వాళ్ళన్నా కూడా భక్తులు ఎవరైనా అడిగితే తాను వెళ్ళి ఆ పరిసరాల్లో బాగా పరిచయం ఉన్నందువలన వారికి కావలసినటువంటి వస్తువులు ఆయన తెచ్చివాడు. ఆయన సహజంగా శ్రీమంతుడే. అయినా తన యొక్క ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి గురుసేవలో ఎల్లప్పుడూ వినయం విధేయత ఉండేటువంటి వారు. ఇటువంటి వారందరిని చూసి కూడా ఇతరులు పరివర్తన చెందడం సహజం. ఒకసారి ఆయన జరిగినట్టు ప్రత్యక్ష అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి శ్రీవారు ముక్కాముల నుండి అంతర్వేది అనే ప్రాంతానికి శ్రీవారికి సముద్ర స్నానానికి వెళ్తున్నారు అనమాట. మరి సముద్ర స్నానం విషయంలో చాలా వైభవంగా జరుగుతున్న కార్యక్రమం. శ్రీవారు 6 శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని అక్కడ తీసుకొచ్చి అభిషేకాలు చేయించాలని అనేకమైన వేద పండితులు ఎందరో కూడా శ్రీవారితో పాటు అక్కడ వచ్చి ఆ కార్యక్రమాన్ని చూడడానికి వీక్షించడానికి వచ్చారు. ఈ సందర్భంలో నేను మీతో చెప్పుకోవాల్సిన మాట ఉంది. శ్రీవారు ఆ సముద్రంలో అలా ముందుకు అడుగు వేస్తూ వెళ్తుంటే అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న జంతువు ఆ నీళ్ళ నుంచి బయటికి వచ్చి శ్రీవారి పాదముల పైన పడి అలా నడుచుకొని వెళ్ళిపోయింది. దాన్ని పీత అంటాం. అంటే చిన్నది అప్పుడే లోపల నుంచి వచ్చింది. నాకు అనిపించింది అది ఎంత పుణ్యం చేసుకుందో, శ్రీవారి యొక్క పాద స్పర్శ అది పొందడానికి అదృష్టం చేసుకుంది అని. ఈ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటుండగా ఎంతో సంతోషంగా ఈ యొక్క మల్లేశ్వరరావు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం మల్లేశ్వరరావు గారు 15 నిమిషాలు ఆలస్యమైంది అంటే, తర్వాత చెప్తాను గురువుగారు జరిగిన విషయము. శ్రీవారు చాలా పెద్దవారండి, నన్ను ఈరోజు ఆయన రక్షించారు అన్నారు. నాకు కుతూహలం వేసింది. ఏంటి మీరు మేమంతా వస్తుంటే మా వెనకలు వస్తున్నావు కదా అంటే, అవును, ఆయన వాళ్ళ ఊరు నుండి తాళ్ళపూడి నుండి 2 వీలర్ వెహికల్ తీసుకునే మా వెనకలు తిరుగుతున్నాడు అనమాట. ఎందుకంటే మఠం సిబ్బంది మాత్రమే వాహనాల్లో ఉంటారు. మిగతా వారు ఎవరైనా శ్రీవారిని అనుసరించాలంటే వారిదైన ప్రత్యేకమైనటువంటి వాహనాలను రావాలి. ఆ విధంగా శ్రీ మల్లేశ్వరరావు ఏం చేశారంటే తన 2 వీలర్ దాంట్లో వస్తున్నారు. ఆయన చాలా పెద్ద వెహికల్ అది. వస్తున్నప్పుడు ఆ కాన్వాయ్ ముందు వెళ్తుంటుంది, పోలీస్ సిబ్బంది కూడా వెనకలు వెళ్తున్నప్పుడు ఈయన ముందుకు వెళ్ళిపోతుంది అనే అవసరంతో స్పీడ్ పెంచాడు. స్పీడ్ పెంచగానే ఒక టర్నింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏమైపోయింది, కాస్త స్కిడ్ అయింది. ఎవరో చిన్న పాప ఎదురుగా వస్తుంటే ఆ పాపను తప్పించడం కోసం అలా సైడ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న మట్టిదేదో తగిలి ఆయన స్కిడ్ అయిపోయింది. అంత వేగంగా వస్తున్న వారికి చాలా ఆశ్చర్యంగా ఏంటంటే ఆయన నేరుగా అక్కడ ఉన్నట్టు తాటి చెట్టుకు తగలాలి. ఆయన ఒకసారి ఒకవేళ తాటి చెట్టుకి తగిలితే ఆయన తల బుర్ర 2 ముక్కలయ్యేది. తర్వాత పోనీ అక్కడ పక్కన ఉన్న రాళ్ళ గుట్ట పెద్దది ఉంది, ఆ రాళ్ళ గుట్ట పైన పడ్డా కూడా ఆయన కాళ్ళు చెట్లు విరిగేటివి. ఆశ్చర్యం, శ్రీవారిని ఒక్కసారి స్మరించాడట ఆయన. ఆ క్షణం స్మరించిన తక్షణమే పక్కనే ఉన్నటువంటి ఆ కొబ్బరివి ఏవైతే ఉన్నాయో ముక్కలు దానిపైన పడ్డాడు. అంతే, ఆయనకి ఎంత మాత్రం ఏమీ కాలేదట. అక్కడ పక్కన యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి, తాతగారు మీకేమైందని లేపుతుంటే, పర్వాలేదు నాకేం కాలేదు అని తక్షణమే వెహికల్ మళ్ళీ స్టార్ట్ చేసుకొని అక్కడ అంతర్వేది ఆ పరిసరానికి వచ్చాడు. ఆయన కాళ్ళు నాకు చూపించాడు. నాకు ఏమీ కాలేదండి, ఆశ్చర్యంగా ఉంది, శ్రీవారి నన్ను కాపాడారు అన్నాడు అనమాట. అప్పుడు అన్నాను, ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఉంటారో, అనగా ఆ శ్రీవారి సేవలో నీవు ఉన్నావు, ఆయన నిన్ను ఎప్పుడు కాపాడుతుంటాడు అన్నాను. అది నిజం స్వామి అన్నారు. రాత్రికి మాత్రం కొద్దిగా జ్వరం వచ్చినట్టు భయానికో ఏమో తెలీదు. అయితే ఆయన 2 మాత్రలు వేసుకున్న తర్వాత ఆయన సరిపోయింది. ఆత్మీయులారా, కాంచీ కామకూడి శ్రీ శంకర విజయ సరస్వాముల వారు తనను స్మరించిన వారిని కానివ్వండి, తనను అనుసరిస్తున్న వారిని కానివ్వండి, తన కోసం తన భక్తులకు సేవ చేసేటువంటి వారిని కానివ్వండి,
వారిని అనేక విధాలుగా ఆయన రక్షించారు. ఈ మధ్యకాలంలో ఆయన వ్యాపారం ఎక్కువగా వృద్ధి చెందడం ద్వారా కుమారుడు పిలిపించాడు. అప్పుడు అన్నాడు కుమారునితో, నేను చివరిగా శ్రీవారి దగ్గర చేరుకుంటాను అన్నాడు. ఈరోజు ఆయన నాకు ఫోన్ చేసి, గురువుగారు మీకు శుభవార్త చెప్తున్నా అన్నాడు. ఏంటి అంటే, మేము 5 ఎకరాల పొలం కొన్నామండి, మాకు పూర్వం నుండి రావాల్సినటువంటి బాకీ ఒకటి వచ్చేసింది అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను మాట్లాడివ్వటం లేదు ఆయన. ఇదంతా కూడా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి కృపా ఆశీర్వాదాలే, మరి ఇంకేం కాదు. మేము అనుకోలేదు ఆ యొక్క మాకు రావాల్సిన పాత బాకీ మా తాతలకు రావాల్సింది బంధువుల నుంచి రాలేదు, మేము రాదని చేయి వృత్తి చేశాము. అయితే వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు, మాకు తీసుకొచ్చి న్యాయంగా మీకు ఇవ్వాల్సింది ఉంది అని మాకు పువ్వులతో పెట్టి తెచ్చిచ్చేశారు. ఆ డబ్బును మనం వ్యాపారానికి వాడుకునేది వద్దు, ఆ గుర్తుగా మనం ఒక పొలాన్ని కొందామని 2 ఎకరాల పొలం కొన్నానని చెప్పాడు. ఈ మాటలు విని నేను నా సతీమణి ఎంతో సంతోషించాం. ఇలా ఎందరో భక్తులు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు చేస్తున్నటువంటి ఆ యొక్క మహా త్రిపుర సుందర స్వామి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజలో అలా పాల్గొని తదేకంగా శ్రీవారిని ఆ పూజ చేస్తున్న దాంట్లో మమైకమైపోతుంటారు. భక్తితో ఆనంద భాష్పాలు వారికి వస్తూ ఉంటాయి. ఈ విధంగా భక్తి అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. జీవితంలో మనం ఏదైనా సంపాదించవచ్చు, అవన్నీ కూడా శాశ్వతమా అంటే మనం చెప్పలేము. అది వారి వారి యొక్క పూర్వజన్మ సుకృతం ద్వారా ఐశ్వర్యాలు, ఆస్తులు అన్నీ కలుగుతుంటాయి. ఒక ఆరోగ్యము మరియు ప్రాణరక్షణ మరి యొక్క మన జీవితంలో మనశ్శాంతిని పొందాలంటే మహాత్ముల యొక్క మనం వారి సమీపంలో ఉన్నప్పుడే మనకు అవన్నీ కూడా సిద్ధిస్తాయని అనేకమైన పురాణాల్లో చెప్పిన మాటలు మనం వింటున్నాం. అదింత సత్యమైన మాటనే. నేటికి కూడా శ్రీవారు ఎక్కడుంటున్నారో మాకు దయచేసి తెలియజేయండి, మేము వెళ్ళాలి, వారి అనుగ్రహంతో మేము ఎంతో బాగున్నామని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కావున ఆత్మీయులారా, జీవితం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అందుకే బాల్యస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతామగ్నః, పరే బ్రహ్మణి కోపిన సక్తః. ఇక్కడ చూడండి, శ్రీ మల్లేశ్వరరావు గారు చాలా వయసు అయింది ఆయనకు. వయసు అయినా ఇటువంటి వారి దర్శనం మనకు అదృష్టం కదా అని చాలా విజయయాత్రలు చాలా ప్రదేశాలకు ఆయన మాతో పాటు ఉన్నారు. ఆయన నా దగ్గర ఉండడం ద్వారా నాకు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ భాష, అక్కడున్నటువంటి ప్రజల వ్యవహారాలు, వారు చేస్తున్న వ్యాపారాలు మరియు అనేక విషయాలు నాకు ఆయన బాగా తెలియజేస్తుండేవాడు. ఇలాంటిది ఒక స్నేహితుడిని గురువుల వారిని నా దగ్గరికి పంపించాడా అని అనిపిస్తుంటుంది. అతను బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అనేక లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకే ఎవడు బ్రహ్మజ్ఞానం ఎరుగునో అతనే బ్రాహ్మణుడు శాస్త్రం చెప్తామండి. అతను అంటాడు, శ్రీవారి దర్శనం చేసుకోవడం మనం ఎంతో అదృష్టం అండి, మనకి జీవితంలో ఇది మనకు కావాల్సింది అంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన విజయయాత్రలు మాతో ఉన్నప్పుడు అనేకమైన శుభ సమాచారాలు ఇంటి నుండి ఆయనకు అందేటివి. మొదటిగా తన మనవడు విద్యలో చాలా వెనుకబడి ఉన్నటువంటి వాడు ఈ మధ్య బాగా చదువుతున్నాడని, మరియు వ్యాపారంలో కూడా మా కుమారుడే పని వాళ్ళని పెట్టుకొని వ్యాపారంలో అభివృద్ధి చేస్తున్నాడని, ఇలాంటి ఎన్నో విషయాలు నాకు చెప్తుండేవాడు. నిజమా అని నేను అనుకుంటుంటే అది నిజంగానే నిజం. ఎందుకంటే ఈరోజు నాకు ఫోన్ చేసినప్పుడు ఆయనకు శ్రీవారిని దర్శించుకోవాలి మరొక మారు అని తన కోరికని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మరలా మేము బాపట్ల జిల్లాలో మేము రథయాత్ర ప్రారంభించబోతున్నామని చెప్పినప్పుడు, గురువుగారు తప్పకుండా నేను వస్తాను, వచ్చి మీతో ఉండి ఈ రథయాత్రలో నేను పరిపూర్ణంగా ఉంటాను, మరి నీ బిజినెస్ అని ఎలా అంటే నా కుమారునికి అప్పచెప్తానండి, చాలు, భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదా, మరి వారి వెనకలుండి వారి సేవ చేసుకుంటే చాలా ముఖ్యమైంది. భగవంతుడు సమాజంలో ఉన్నాడు, మన ధర్మ ప్రచారం మనం చేయకపోతే ఎలా? ఇతర ధర్మాల వారందరూ ముందు కృషి ఉండి చేస్తున్నప్పుడు మనం కూడా భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండి మనం కూడా ధర్మ ప్రచారం చేయాలని తన ఉత్సాహాన్ని నాకు ఈరోజు ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇటువంటి ఒక గాథలు మనం విన్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా సమాజము, మన యొక్క జీవితం ఎలా ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కరి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అట్టి ప్రేరణ కలిగిస్తున్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి అమోఘమైనటువంటి దివ్య లీలలను మనం మీతో పంచుకుంటూ ఈ చాతుర్మాస శుభ సందర్భంలో మహాత్ముల యొక్క దివ్య లీలలను చదువుకోవడం అనేటువంటిది, తెలుసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క పుష్పములన్నీ కూడా, వాక్ పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ.
7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర.